గుడ్ మార్నింగ్ రా పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. పిల్లలు, ఈరోజు తెలుగు పాఠ్యపుస్తకంలో సుభాషితాలు పద్యభాగాన్ని నేర్చుకుందామా? తరగతి గదిలో పాఠాన్ని శ్రద్ధగా విన్నాం కదా, మరి ఇక్కడ మనం పద్యాలను కంఠస్థం చేయడం నేర్చుకుందాం. మొదటి పద్యం చూడండి. కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. మరి అమల, నువ్వు చెప్పు ఈ పద్యాన్ని. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యం యొక్క భావాన్ని గ్రహించారా? కన్నతల్లి మనస్సును కష్టపెట్టకూడదు. కన్నతల్లి మనసు ఎప్పుడు కష్టపడుతుంది? మనం ఏదైనా చేయకూడని పని చేసినప్పుడు మాత్రమే కన్నతల్లి మనసు బాధపడుతుంది. నష్టపెట్టబోకు నాన్న పనులు అంటే నాన్న పనుల్లో మనం సహాయం చేయలే తప్ప ఆ పనులకు ఆటంకం కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదన్నమాట. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, తల్లి తండ్రి దైవంతో సమానమైనటువంటి వాళ్ళు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి కరుణశ్రీ గారు. ఈయన తెలుగు బాల శతకాన్ని రచించారు. 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన. మరి ఈ పద్యానికి మొకటం లలిత సుగుణజాల తెలుగు బాల అనేది ఈ పద్యం యొక్క మొకటం అన్నమాట. మరొక్కసారి ఈ పద్యాన్ని చదువుతాను చూడండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది కదా. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇప్పుడు కవి పరిచయాల్ని చూద్దామా? అమలా, మన ఈ సుభాషితాలు రాసినటువంటి కవులు చార్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మరి నువ్వు చదవగలవా? ఎస్ టీచర్, చదువుతాను. నార్ల చిరంజీవి, కవి పేరు నార్ల చిరంజీవి. కాలం 20వ శతాబ్దం. తెలుగు పూల శతకాన్ని రచించారు. రెండవ కవి వేమన, 17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రాసినటువంటి శతకం పేరు వేమన శతకం. తర్వాత నేను చదువుతాను టీచర్. వెరీ గుడ్, చదువు ఆనంద్. మూడవ కవి కరుణశ్రీ. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాసినటువంటి శతకం పేరు తెలుగు బాల శతకం. నాలుగవ కవి బద్దిన, 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. సుమతి శతకాన్ని రాశారు టీచర్. ఓ వెరీ గుడ్. ఐదవ కవి పక్కి అప్పల నరసింహం. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. కుమార కుమారి శతకాలు ఈయన రాశారు టీచర్. ఆరవ కవి పోతులూరి వీరబ్రహ్మం, 17వ శతాబ్దానికి చెందిన కవి. కాళికాంబ సప్తసతి శతకాన్ని ఈయన రచించారు. ఏడవ కవి మారద వెంకయ్య, 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. భాస్కర శతకాన్ని రచించారు. ఎనిమిదవ కవి కంచర్ల గోపన్న, 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. దాశరథి శతకాన్ని రచించారు టీచర్. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చదివారు. మరి చదవడమే కాదు, కవి పేర్లు, కాలం, అలాగే వారు రాసినటువంటి శతకాన్ని కూడా మీరు కంఠస్థం చేయవలసింది. అలాగే టీచర్, కంఠస్థం చేస్తాం. మరి ఇప్పుడు పద్యాలు నేర్చుకుందామా? మొదటి పద్యాన్ని చూడండి పిల్లలు. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్నయప్పుడే దిద్దుకోవలనిల్లు, దీపమున్నయప్పుడే దిద్దుకోవలనిల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. మరి దీని భావాన్ని చూస్తే, ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. ఒకసారి ఈ పద్యాన్ని ఆనంద్ నువ్వు చదువు. అలాగే టీచర్. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు.
జరిగిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్న ఎప్పుడే తిట్టుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. దీపమున్న ఎప్పుడే తిద్దుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. మరి ఈ భావాన్ని అమలా నువ్వు చెప్పు. అలాగే టీచర్. ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా గ్రహించారు. ఇప్పుడు రెండో పద్యాన్ని చూడండి. ఎస్ టీచర్. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు. కథన బీతు జూచు కాలుండు నవ్వును, విశ్వద అభిరామ వినురవేమ. కథన భీతు చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరో చెప్పగలరా? ఈ శతకాన్ని రాసినటువంటి కవి వేమన టీచర్. ఈ శతకానికి మొకటం ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది ఈ వేమన శతకానికి మొకటం టీచర్. వెరీ గుడ్ పిల్లలు, ఈ శతకం యొక్క భావాన్ని తెలుసుకోండి మరి. ఓ వేమ, ఈ భూమి నాది అనే అహంకారం ప్రదర్శించిన వాడిని చూచి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోనివాడిని చూచి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే భయపడే పిరికివాడిని చూచి యముడు నవ్వుతాడు. ఈ శతకాన్ని మరొకసారి చెప్పుకుందామా? భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు. కథన భీతు చూచి కాలుండు నవ్వును, విశ్వద అభిరామ వినురవేమ. ఇప్పుడు నేను చెప్తాను టీచర్. సరే చెప్పు అమలా. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు. కథన బీతు చూచి కాలుండు నవ్వును, విశ్వద అభిరామ వినురవేమ. కథన బీతు చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. భావాన్ని నేను చెప్తా టీచర్. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించవాలని చూచి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోనివాడిని చూచి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరికివాడిని చూచి యముడు నవ్వుతాడు. రెండు పద్యాలు మరి చక్కగా నేర్చుకున్నారు కదా. మరి మూడో పద్యాన్ని కూడా చూద్దామా? అలాగే టీచర్. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ తెలుగు బాల శతకాన్ని రచించినటువంటి శతకకర్త ఎవరో మీరు చెప్పగలరా? ఓ ఎస్ టీచర్, కరుణశ్రీ గారు ఈ శతకాన్ని తెలుగు బాల శతకాన్ని రచించారు టీచర్. ఈ శతకానికి మకుటం లలిత సుగుణజాల తెలుగు బాల అనేది ఈ శతకానికి మకుటం టీచర్. వెరీ గుడ్ అమలా, చెప్పగానే చక్కగా గ్రహించేస్తున్నావు. మీరు ఎంతో తెలివైన పిల్లలు. మరి ఈ పద్యానికి భావాన్ని వినండి. అలాగే టీచర్. తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. గ్రహించారా పిల్లలు? ఎస్ టీచర్, నేను చెప్తాను ఇప్పుడు. తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే
ప్రపంచ అభివృద్ధికి మూలం. పిల్లలు, మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నానురా, ఎంత బాగా చెప్తున్నారు. మరి తర్వాత శతకం సుమతి శతకం మరి వినండి. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. మరొక్కసారి వినండి. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఈ పద్యాన్ని అమలా ఒకసారి చెప్పు. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఈ పద్యానికి భావాన్ని చూద్దామా? సుమతి, మాటకు నిజం ప్రాణం వంటిది, కోటకు కావలి బంట్లు ప్రాణం వంటివారు, మహిళకు గౌరవం ప్రాణం వంటిది, పత్రానికి సంతకం ప్రాణం వంటిది. నేను చెప్తా టీచర్. సుమతి, మాటకు నిజం ప్రాణం వంటిది, కోటకు కావలి బంట్లు ప్రాణం వంటివారు, మహిళకు గౌరవం ప్రాణం వంటిది, పత్రానికి సంతకం ప్రాణం వంటిది. ఈరోజు మనం మొదటి 4 పద్యాలు చక్కగా నేర్చుకున్నాం కదా, మిగతావి రేపు నేర్చుకుందామా? అలాగే టీచర్. ఈ గుడిలో ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు ఇలా పాఠాలు చెప్పడం ఎంతో బాగుందిరా. మాకు కూడా చాలా బాగుంది టీచర్. మేము ఇక్కడ కొంచెం సేపు ఆడుకుని వస్తాం టీచర్. అలాగేరా, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు కాసేపు ఆడుకోండి. ఫ్రెండ్స్, మా పద్యాలు మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు, ఇక వెళ్దామా? అలాగే టీచర్. ఇదండి ఈరోజు పాఠం. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. మా ఆనందంలా చక్కగా చదువుతున్నారు కదా, అలాగే మన విద్యార్థులంతా చదవాలని కోరుకుందాం. మరో కొత్త పాఠంతో మరలా వస్తాను. మీ జై విహారీ.